నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలోని రోలింగ్ పార్టీ కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి అయిన పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి రోలింగ్ పార్టీ కాంగ్రెస్ ఏనుగు రవీందర్ రెడ్డిపై విమర్శలు రావడంతో వర్ణి మండల కాంగ్రెస్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డిపై మాట్లాడినందుకు భాస్కర్ రెడ్డి మీరు తప్పు అని విమర్శిస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత కొంతమంది రైస్ మిల్లకు కొమ్ము కాస్తూ కనీసమైనటువంటి వనరులు అవకాశాలు లేనటువంటి వ్యక్తులు సివిల్ సప్లై ద్వారా పెద్ద ఎత్తున అలాట్మెంట్లు ఇచ్చి వాళ్ళకి ట్రేడింగ్ లైసెన్స్లు ఇప్పించి రైస్ మిల్లులని పనికిరాని రైస్ మిల్లులని వాళ్ళ పేరు మీద అగ్రిమెంట్లు చేయించి వాటికి పెద్ద ఎత్తున అలాట్మెంట్లు ఇచ్చి వాటిని బహిరంగ మార్కెట్లో ధాన్యం అమ్ముకున్న తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి బీహార్ మిగతా కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నాసి రకమైనటువంటి బియ్యాన్ని 2200, 2300కి ఇచ్చి పెద్ద ఎత్తున మీ బినామీలను పెంచడానికి మీరు చేసిన పని కాదా అని అడుగుతాము. ఇవాళ ఈ ప్రాంతంలో మీరు చేసిన వ్యవహారం వల్ల పెద్ద ఎత్తున రమారమి 100-150 కోట్ల సివిల్ సప్లైస్ బకాయిలు రైస్ మిల్లు 6-7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ రవీందర్ రెడ్డి గారి గురించి అనుచితమైన వ్యాఖ్యలు ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ఉండగానే ఆయన కుమారులు వాళ్ళందరూ చేయడం అనేది చాలా తప్పు అని చెప్తున్నాం. ఈయన గతంలో ఒక కూలీకే ముగ్గురు పనిచేస్తున్నాము అని చెప్పిండు గత ఎలక్షన్ల కన్నా ముందు. ఒక కూలీ ఏంటి, ముగ్గురు పనిచేయడం ఏంటి, అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇన్ని 6 సార్లు 7 సార్లు గెలిపించినందుకు ఆయన ప్రజలకు రుణపడి ఉండాలి. ప్రజలే నాకు బాకీ అనే విధంగా మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు ఇసుక కానీ మొరం కానీ ఈ అక్రమ రవాణా కానీ డబుల్ బెడ్రూముల్లో బినామీ పేర్ల మీద కాంట్రాక్ట్లు ఇప్పించడం కానీ చేపల పంపిణీ పథకాల్లో అక్రమాలు కానీ రైస్ మిల్లులకి కేటాయించిన దాంట్లో ఇది కానీ బినామీ పేర్ల మీద ఇవ్వటం కానీ ఇటువంటివన్నీ చేసి ఇవాళ ఏదో సత్యపోసల్లే కొత్తగా రవీందర్ రెడ్డిను ఇంకోటినో వహించే పని లేదు. రవీందర్ రెడ్డిని ఎంత విమర్శించడానికి కారణం ఏంటంటే బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో పోచారం ట్యాక్స్ అని ఒక ట్యాక్స్ ఉండేది. దాన్ని వసూలు చేయటైనా ఇలా ముగ్గురిని ఆగిపోయిందనే దురుద్దేశంతో రవీందర్ రెడ్డిని గారిని విమర్శిస్తున్నాం. గతంలో మాలాద్ రెడ్డిని, కాసుల బాలరాజుని ఈ రకంగానే అనుచిత వ్యాఖ్యలు చేసావు. ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని, సంస్కారంతో ఉండాలని, విచక్షణాపూర్వకంగా మాట్లాడాలని, రవీందర్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి ఉన్నదని ఇందు మూలంగా చెప్పడం.